మెదక్ జిల్లా రేకోట్ మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అధికారులు మరియు సిబ్బంది చేసిన ఘోర తప్పిదం వల్ల విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. పాఠశాలలో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్నటి కూర, నేటి పులుసు ఈ దారుణ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం భోజనంలో వడ్డించిన గుడ్డు కూరను పారేయకుండా అదే కూరను రాత్రికి పులుసుగా మార్చి విద్యార్థులను కొట్టించారు. నిలవ ఉన్న ఆహారాన్ని తినడంతో విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు లోనయ్యారు. బాధిత విద్యార్థులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మొత్తం 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవగా ప్రస్తుతం అందులో 10 మంది విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, మిగిలిన వారికి వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. పిల్లల ఆరోగ్య విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల సిబ్బందిపై మండిపడుతున్నారు. నిలవన్న ఆహారాన్ని వడ్డించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మీరు మీకు ఇస్తే టాబ్లెట్స్ లేదండి మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఇష్యూ ఉంటే మీరు చెప్పేసి నలుగురిలో మీ ఇద్దరికి మోషన్స్ సార్ పేరు వెంకటయ్య. అది లింగపల్లి సార్, గజవాడ. మీది లింగపల్లి రాజు.